ప్రభు నామమున మీ అందరికీ వందనాలు. ఈరోజు దేవుని యొక్క వాక్యము వాగ్దానము, నీ దేవుడు నీకు బలము కలుగ నియమించి ఉన్నాడు. కీర్తనలు 68:28. మన జీవితంలో ప్రతిదీ స్పష్టంగా తగినంత తీవ్రత జరిగేలా దేవుడు మన వ్యక్తిత్వాలను బలాన్ని ప్రసాదిస్తాడు. మన అంతరంగాలు దేవుని ఆత్మశక్తి వలన బలపడతాయి. ఇది ఉడిగిపోయే శక్తి కాదు. ఎంత వాడుకున్నా తరగని పెద్ద మొత్తంలో దేవుని శక్తి మనకు సమకూర్చబడుతుంది. ఈ రోజుల్లో ఎలాగో మనం గమనించినప్పుడు మానసిక శక్తి, నిర్ణయాలు తీసుకోగలిగే శక్తి, ఇతరులని ఆప్యాయంగా చూడగలిగే మనసు, సరైనటువంటి ఆలోచన కలిగినటువంటి పరిస్థితులు మనలో ఉండాలి అంటే అది దేవుడిచ్చే బలం వల్లే మనకు ముందుకి కొనసాగలుగుతాం. మన బలం చూస్తే మనం ముందుకు సాగలేం. మనం సాగిపోవడానికి దేవుడే మనకు శక్తిని ఇవ్వాలి. మన బలాన్ని నమ్ముకుంటే మనం బలహీన పరచబడతాం. కొండలను చూడంగానే, సమస్యలను చూడంగానే భయపడిపోయే పరిస్థితులకు మనం వెళ్ళిపోతాం. ఇలాంటప్పుడు ఈ భూమి మీద ఎవరు బలం ఇవ్వగలరు? దేవుడు మాత్రమే మనకు బలం ఇవ్వగలడు. నీ దేవుడే నీకు బలము కలుగా నియమించి ఉన్నాడు. కాబట్టి ఎవరు బలహీనంగా ఉన్నారు, ఉదయకాల సమయంలో ఏ సమస్యను చూచి మీరు భయపడుతున్నారో, బలహీనలు అనుకుంటున్నారు, ఆ ప్రభువు నమ్మదగిన దేవుడు ఖచ్చితంగా నీ బలాన్ని ఇచ్చి నీలో ఉన్నటువంటి బలహీనతను బలపరిచి నిన్ను ముందుకు కొనసాగడానికి ఆయన కృపను, ఆయన సన్నిధి నీతో నడిపిస్తూ నేను బలపరచబోతున్నాడు. అట్టి కృప మనందరికీ దేవుడు అనుగ్రహించును గాక. ఈ కొద్ది మాట దేవుడు మనం ఇక్కడ ఫలించి ఆశీర్వదించును గాక. ఆమేన్. ప్రార్థన చేసుకుందాం, తల్ల వంచుకుందాం. మహాపరిశుద్ధుడానికి వందనాలు, మహోన్నతుడా మీకు స్తోత్రాలు. మీ ఘనమైన ప్రశస్తమైన నామాన్ని బట్టి మిమ్మల్ని స్తుతించి మహింపరుస్తూ ఉన్నాం. రాత్రంతా కూడా కాచి మరొక శ్రేష్టమైనటువంటి ఆదివారపు ఆరాధనని మా జీవితాల్లో మీరు అనుగ్రహించినందుకు మీ స్తోత్రం. వేకునే లేచి మిమ్మల్ని ఆరాధించాం, మరలా మీ సన్నిధిలో ప్రార్థన చేయగలుగుతున్నాం. మీ వాక్యం ద్వారా మాతో మాట్లాడారు. నీ దేవుడే నీకు బలము కలుగు నియమించి ఉన్నాడని. నిజమే తండ్రి, మేము బలహీనలు, బలం లేదు. ఎవరు మాకు బలాన్ని ఇస్తారంటే నీ దేవుడే నీకు బలాన్ని ఇస్తానని వాక్యం ద్వారా మాట్లాడారు. ఎవరు ఈ ఉదయకాల సమయంలో బలహీనంగా ఉన్నారో వారికి బలాన్ని దయచేయండి. ప్రభా, ఈ దినపు ఆరాధనలో తోడుగొనండి. వాతావరణ పరిస్థితులు మీరు అనుకూలపరచండి. వివాహాలు, ఉద్యోగాలు, ఆర్థిక సమస్యలు, శోధనలు అన్నిటిలో కూడా మీరే తోడుగొండి. మీ కృపలో నడిపించండి. ఈ దినదీములతో మమ్మల్ని నింపి మీ మహాకృప చేత మమ్మల్ని జ్ఞాపకం చేసుకుని మిమ్మల్ని స్తుతిస్తూ మీ నామాన్ని మహిమపరుస్తూ ఈ ప్రార్థన యేసు నామమున అడుగుచున్నాను తండ్రి. ఆమేన్.